అందరికీ నమస్కారం. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. స్నాక్స్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో ఇంటింటా బోనాలు, ఊరూరా జాతరలు, పోతురాజుల నృత్యాలు బోల్డ్ అంతా ఊపు అందుకున్నాయి. మరి అదే ఊపుని స్నాక్స్ లో కూడా కొనసాగిద్దామా? మరి కంటిన్యూ చేయాలంటే జ్యోతి గారిని ఇన్వైట్ చేసేయాలి కదా. ఇక ఆలస్యం దేనికి? లెట్స్ వెల్కమ్ జ్యోతి గారు. వెల్కమ్ వన్స్ అగైన్ టు స్నాక్స్. థాంక్యూ వింజా. ఎలా ఉన్నారు? మీరు ఇలా వస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా. ఇవాళ బోనాల పండుగ జరుపుకుంటున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జ్యోతి గారు చెప్పండి, మరి ఇవాళ మన స్నాక్స్ లో నేర్చుకోబోయే స్నాక్ ఏంటి? ఈ రోజు మనం పప్పు బూరెలు చేద్దాం. పప్పు బూరెలు స్వీటా? కాదు, స్నాక్స్. స్నాక్స్ అంటే ఇది కొంచెం హాట్ ఉంటుంది. హాట్ పేరు మాత్రమే స్వీట్ గా ఉంటుంది, కానీ బోనాలకు తగ్గట్టుగా హాటే నేర్చుకోబోతున్నాం. మరి పప్పు బూరెలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పప్పు బూరెలకు కావలసిన పదార్థాలు: శనగపప్పు, జీలకర్ర, కొత్తిమీర, ధనియాలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, వంట సోడా, ఉప్పు, ఆయిల్. పప్పు బూరెలకి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సార్ జ్యోతి గారు, మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం? పప్పు బూరెలు ఫస్ట్ ఒక బౌల్ తీసుకుందాము. ఓకే. సో దీంట్లో ఫస్ట్ శనగపప్పు ఒక గంట సేపు నానబెట్టాము. నానబెట్టి జల్లెట్లో వేసి కాస్త ఆరిన తర్వాత తీసుకుంటున్నాం అంటే, ఎందుకంటే ఇది కూడా మనం పిండి గట్టిగా ఉండాలి. సో అందుకే కొంచెం ఆరాలి తడి. సో ఈ పిండి కూడా గట్టిగా ఉండాలి కాబట్టి మనం పప్పుని ఒక 6 hours పాటు లేదు, 1 hour చాలు. 1 hour సరిపోతుందా? ఓకే, 1 hour నానబెట్టేసి చక్కగా వాటర్ స్ట్రెయిన్ చేసేసుకుని ఇలా మనం పక్కన పెట్టేసుకున్నాం అన్నమాట. సో ఇందులో మనము మిర్చి వేస్తున్నాం. తర్వాత అల్లం ముక్కలు. ఓకే, సో నెక్స్ట్ ఏం వేస్తున్నాం? నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నాము. ఓకే జ్యోతి గారు, జీలకర్ర డైజెషన్ కి మంచిది కదా? ఎస్. సో నెక్స్ట్ ధనియాలు, పొడి కాదు ధనియాలు, అన్ని డైరెక్ట్ గా వేస్తున్నాం. మరి నెక్స్ట్ ఏం వేస్తున్నాం? కొత్తిమీర. ఓకే. నెక్స్ట్ పసుపు. సో యాంటీబయోటిక్ పసుపు చిటికెడు వేసుకున్నాం. నెక్స్ట్ ఉప్పు వేస్తున్నాను. సో లాస్ట్ లో కొంచెం వంట సోడా, బూరెలు కొంచెం పొంగడానికి. సో ఇవన్నీ మిక్స్ చేసి మనము గ్రైండ్ చేసుకుందాం. ఓకే, సో మిక్సీలో వేసేసుకోవచ్చు. వేసేసుకుందాం. ఓకే. సో జ్యోతి గారు, ఇవి మిక్సర్ లో వేసుకుంటే సరిపోతుంది కదా? యా, మిక్సర్ లో వేసుకొని మనం ఎక్కువ మెత్తగా కూడా కాకుండా కొంచెం గట్టిగా కచ్చపచ్చ చేసుకుందాం. ఓకే, డన్. సో ఇప్పుడు మిక్సర్ తీసుకుని వీటిని మిక్సర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇందులో ఒక జాగ్రత్త ఏంటంటే మనం తడి ఎక్కువ ఉండనివ్వకూడదు. తడి ఎక్కువ ఉంటే ఏంటంటే పిండి పలచగా అయిపోతుంది, మనం బూరెలు చేయలేము. దోశలు వేసుకోవాలి. బూరెలు కాస్త మళ్ళీ దోశలుగా ఎక్కడ మారిపోతాయో అని చెప్పేసి కొంచెం గట్టిగా కొంచెం కచ్చపచ్చ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో మిక్సీ పట్టేసుకుందాం పని. సో జ్యోతి గారు, మనం దాన్ని కొంచెం కచ్చపచ్చగా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఫ్రై చేయాలి. దాని ముందు నూనె వేడి చేసుకున్నాము. ఓకే, సో బూరెలు అని అంటేనే అక్కడే కాన్సెప్ట్ అర్థమైపోయింది. సో డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసుకుందాం. ఓకే, సో మీరు అక్కడ ఏమైనా కావాలా? దీంట్లో ఇంకేం అవసరం లేదు, అన్ని వేసేసాము. సో దీన్ని చిన్న ఉండలు చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసేసుకుందాం. ఓకే, సో జ్యోతి గారు, డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? మనం ఈ గ్రైండ్ చేసుకున్న పిండి ఇది ఉంది కదా పప్పుది, సో దాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకున్నాం. ఓకే, అంటే బూరెలు ఇక్కడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. అంతే. ఒక ప్లేట్ ఇచ్చేసి. ఓకే, సో వీటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటున్నాం. సో చూడడానికి కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది, లైట్ గ్రీన్ అండ్ ఎల్లో కలర్ లాగా ఉన్నాయన్నమాట. మొత్తం దీంట్లో మొత్తం పచ్చికారమే వాడాం కదా, సో అందుకే కలర్. ఎస్.
ఈ వారం ప్రామినెన్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది వాళ్ళ? బోనాల పండుగ ఆదివారం అయిపోయింది, తెల్లారి జరిగేది అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అన్ని గుడ్ల దగ్గర రంగం అని చేస్తారు. రంగం అంటే ఏంటంటే ఒక లేడీ అనమాట. సో తను ఏం చేస్తుందంటే పొద్దున్నే మళ్ళీ పూజలు ఆ రోజు కూడా అవుతాయి. ఆమె ఏం చేస్తుంటే పచ్చి కుండ అనమాట, అప్పుడే తయారు చేసిన కుండ, దాని మీద నిలబడి భవిష్యత్తు చెప్తుందంట. సో ఆమె చెప్పినప్పుడు ఏంటంటే మన మామూలు మనలాగా ఉండదు. సో కొంచెం ఆమె ఇది పూనకంలాగా వస్తుంది. అప్పుడు చెప్పింది అది నిజమవుతుంది అని అందరూ నమ్ముతారు, చాలా మంది వస్తారు దానికి కూడా. సో దాని తర్వాత ఇంకా పండుగ అయిపోతుంది అనమాట. సో బోనాల పండగకి ఈ స్పెషాలిటీ ఉంది ఏంటంటే ఆదివారం ఒక్క రోజుతోనే పండుగ అయిపోదు, సోమవారం కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ అందులో మీరు అన్నట్టుగా రంగం ఏదైతే ఉంటుందో అది చాలా ఫేమస్. ఇది వరకు కూడా గత 2 వారాల్లో జరిగిన బోనాల పండుగలో కూడా రంగం జరిగింది, అది కూడా మనం చూసాం. చేస్తారు. ఎస్. సో భవిష్యత్ గురించి కూడా బోల్డని విషయాలు వాళ్ళు చెప్తారు, కాబట్టి ఏం జరుగుతుంది ఏం జరగదు అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. ఓకే, సో పప్పు బూరెలకి ఐ థింక్ ఆయిల్ వేడెక్కిపోయింది, ఇప్పుడు రెడీ అనుకుంటా ఇది. సో మనం ఫ్రై చేసేసుకోవచ్చా జ్యోతి గారు? ఇది మనం వేసేసి చేసుకుందాము. ఎస్, సో రెడీ అయిపోయింది. మరొక వైపు పేపర్ నాప్కిన్ ప్లేట్ కూడా రెడీ చేసేసుకుందాం. సో చూడ్డానికి మాత్రం చాలా బాగుందండి. యాక్చువల్ గా చెప్పాలంటే నాకు ఇవి గులాబ్ జామున్ మనం నేర్చుకుంటాం కదా, ఎగ్జాక్ట్లీ అలా కనిపిస్తుంది. సో జ్యోతి గారు, ఈ పప్పు బూరెలు ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మా అమ్మ చేసేది చిన్న ఉన్నప్పుడు, సో అదే నేను చేస్తాను. చెప్పనా, మీ మమ్మీ ఎప్పుడు చేసి పెట్టేవాళ్ళు? మీరు కరెక్ట్ గా స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. ఇంట్లో ఉన్న వాళ్ళతోని గొడవ పడుతూ, అక్క చెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళతోని నాకు ఎన్ని పెడుతున్నావు ఏం చేస్తున్నావు అంటే ఈ గోలంతా భరించలేకపోతున్నా అని కరెక్ట్ గా మీ మమ్మీ మీకు 5, మీ సిస్టర్స్ కో బ్రదర్స్ కో 5 అలా కౌంట్ చేసి ఇచ్చేవాళ్ళు కదా? అట్లా ఏం లేదు, నాకు సిస్టర్స్ లేదు, 2 తమ్ముళ్ళు ఉన్నారు. సో వచ్చే వరకు రెడీగా ఉండేవి, ఇంకా గొడవ లేదు. ఇంకా గొడవ లేదా? మేమైతే మరీ దారుణంగా 5, 4 ఇస్తే కౌంట్ చేసి మరీ కొట్టుకునే వాళ్ళం. నీకు 4 బిస్కెట్లు వచ్చాయి, నాకు 2 వచ్చాయి అలా. సో అలాంటి గొడవలు ఏం లేవు. లేదు. వెరీ నైస్. అయితే చిన్నప్పటి నుంచే జ్యోతి గారు ఇలా కామ్ గా గుడ్ గర్ల్ లాగా ఉండేవాళ్ళు అనమాట. ఓకే, సో పప్పు బూరెలు రెడీ అయిపోయాయి. కలర్ కూడా మీరు అన్నట్టుగా మంచి బ్రౌన్ కలర్ లోకి వచ్చేస్తాయి కదండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? ఆఫ్ చేసేసి. రైట్. మరి ఇవి ఏ కాంబినేషన్ లో అయితే బాగుంటాయి జ్యోతి గారు? దీనికి మనం చట్నీ ఏదైనా ఉంటే తినొచ్చు, అలాగే కూడా తినొచ్చు. ఓకే, ఎస్. చూసారు కదండి, పప్పు బూరెలు వేడి వేడిగా రెడీ అయిపోయాయి, చక్కగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయి. మంచిగా ఫ్రై చేసుకున్నాం కూడా. మరి వీటిని ఇక ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓకే, సో చూసారు కదండి, ప్లేటింగ్ కోసం చాలా చాలా సింపుల్. ఒక చిన్న వైట్ ప్లేట్ లోకి చక్కగా మనం పప్పు బూరెల్ని ఇలా షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. ఎంత చక్కగా ఉన్నాయి ఇవి చూడడానికి. కావాలనుకుంటే టొమాటో కెచప్ తో కూడా బాగుంటాయండి. బాగుంటాయి. ఇది మా పండుగ కానీ కదా, మామూలుగా కూడా చేసుకుంటే పిల్లలకి ఇష్టంగా తింటారు. సో టమాటో సాస్ లేకపోతే టమాటో కెచప్ పెట్టి ఇవ్వచ్చు వాళ్ళకి. సో రెగ్యులర్ టైమ్స్ లో అయితే టొమాటో సాస్ టొమాటో కెచప్ వేసి పెడితే చాలా బాగుంటుంది. ఇవాళ పండుగ కాబట్టి మనం డైరెక్ట్ గా టేస్ట్ ఎంజాయ్ చేద్దాం. లేదంటే ఇంట్లో ఆవకాయ పచ్చడి ఇలాంటివి ఏవైనా ఉన్న గ్రీన్ చట్నీస్ తో కూడా చాలా బాగుంటుంది నాకు తెలుసు. సో ఖచ్చితంగా ఈసారి ఇంట్లో మాత్రం మీరు అందరూ ట్రై చేయండి. అండ్ ఇప్పుడు టేస్ట్ చూడు. డెఫినెట్లీ మా అమ్మ చేసి చక్కని తినకుండా ఉంటాను. పప్పు బూరెలు రెడీ అయిపోయి చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్ గా యమ్మీగా ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా పప్పు బూరెలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పప్పు బూరెలకు కావలసిన పదార్థాలు: శనగపప్పు, జీలకర్ర, కొత్తిమీర, ధనియాలు, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, వంట సోడా, ఉప్పు, ఆయిల్. పప్పు బూరెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ధనియాలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, చివరగా కొంచెం వంట సోడా వేసి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుని అందులో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే పప్పు బూరెలు రెడీ. పప్పు బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. సో జ్యోతి గారు, నాతో పాటు మీరు కూడా. ఓకే, సో ఎలా ఉందో తిని మన వ్యూవర్స్ కి చెప్దాం. లోపల చూసారా, మనం ఎలా అయితే చేసుకున్నాం కలర్ పోలేదు. కలర్ పోదు. బయట మాత్రం ఆయిల్లో
వేగిపోయింది. లోపల ఈ ఆయిల్ వల్ల వచ్చే స్టీమ్ ఏదైతే ఉందో దాంతో ఉడికిపోయింది. చాలా బాగుంది. స్పైసీగా లేదు, మైల్డ్ స్పైసీగా చాలా చక్కగా ఉంది. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసీ అయిపోతే ఏంటంటే పిల్లలు కూడా తినరు, కాబట్టి ఇది పర్ఫెక్ట్ గా ఉంది. సూపర్, నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ అక్కడక్కడ పంట కింద ధనియాలు కూడా కొంచెం తగులుతుండడంతో టేస్ట్ చాలా బాగుందండి. సూపర్ అండ్ అల్టిమేట్. సరికొత్త స్నాక్స్ అందరినీ కూడా మా అందరికి నేర్పించారు. తెలంగాణ ట్రెడిషనల్ ఫుడ్ ని మా అందరికి నేర్పించారు. మా అందరికి మరొకసారి గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. పప్పు బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయినట్లయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడొచ్చు. యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి అనే ఛానల్ కి మాత్రం సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరి రేపు మరొక వండర్ఫుల్ అండ్ యమ్మీ స్నాక్ తో మళ్ళీ మీట్ అయిపోదాం. టిల్ దెన్ దిస్ ఇస్ విద్యా సేయింగ్ టాటా బై.